మీరు ధ్యానం ఒక భక్తుడికే చెప్పగలరు. నాస్తికుడు ధ్యానం చెప్పండి చూద్దాం. ఎవడే ఉండవు. ఒక నాస్తికుడు వెళ్ళి మీరు ధ్యానం చెప్పండి, ఎలవయ్యా నీ ధ్యానం నీ బొంద అంటాడు. ఆత్మలోకం అని చెప్పండి, నీ మొహం అంటాడు. సూక్ష్మ శరీరం అనండి, నీ మొహం అంటాడు. అదే ఒక భక్తుడు చక్కగా వింటాడు. అంటే భక్తి యోగము తర్వాత ధ్యాన యోగం. అందుకని మీరు పూజలు ఎందుకు చేయాలి అంటే భక్తి యోగంలో ఉన్నారు కాబట్టి. భక్తి యోగాన్ని దాటాం మేము, మాకు చేయాలనిపించట్లేదు, నాకు దాని మీద లేదు, ధ్యానం చేసుకుంటుంటే బాగుంది అనుకోండి, మీరు భక్తి యోగం అయిపోయి ధ్యానంలో యోగంలో ప్రమోట్ అయ్యారు. ఇంకా పూజ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పూజ చేసినా చేయకపోయినా దేవుడు మిమ్మల్ని శిక్షించడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ధర్మంలో ఉంటే మాత్రమే ఆయన మిమ్మల్ని లవ్ చేస్తారు. అంతవరకే. సేమ్ మీ పిల్లల్ని మీరు ఎలా చేస్తారు అంతే. ఓకే. సో పూజలు చెయ్యాలా వద్దా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. మేము చెప్పం. చాలా మంది పూజలు మానేయండి అని చెప్తారు. నేనైతే అసలు చెప్పను. నీకేమనిపిస్తుంది అని అడుగుతా. నాకు చేయాలనిపిస్తుంది, గో హెడ్ అంటాను. కొన్నాళ్ళు సరదా తెచ్చుకోండి. కానీ మీ పూజలో హింస అనేది ఉండకూడదు. జంతువుల్ని బలివ్వడం అలాంటివి ఉండకూడదు. ఓకే. మీ ఇష్టపూర్వకంగా మీరు చేసుకోండి. లేదండి నాకు పూజ చేయాలనిపించట్లేదండి, ఆ పూలు వేయడము, ఊదత్తులు చెప్పడము, ఆడ కూర్చోవటము, ఇదంతా నాకు ఎందుకో యాంత్రికంగా అనిపిస్తుందండి. ఇట్స్ వెరీ గుడ్, స్టాప్ దేర్. చక్కగా ధ్యానం చేసుకో అక్కడ కూర్చొని. ఓకే. అది నేను చెప్తాను.